హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ చల్ల పునుకులు, అదేనండి బోండా అని కూడా అంటారు కదా, అవన్నమాట. ఇవి లోపల క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి. అస్సలు మైదా లేకుండా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని అందులో ఒక అరకప్పు పెరుగు వేసుకుని నైట్ బాగా బీట్ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. చూసారా, పొద్దున్న అయ్యేసరికి ఎంత బాగా అయిందో, బాగా ఉబ్బింది కదండి. ఇలా ఉండడం వల్ల మనకి పిండి అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, అదండి బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. అందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవచ్చు. మనం కావాలంటే మైదాకి పిండి కూడా ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా బీట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర వేసుకుని సాల్ట్ కూడా వేసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా ఉబ్బుతాయి అన్నమాట. సో కొద్దిగా వంట సోడా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది మరీ పల్చగానే ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. సో ఇలా ఉండాలన్నమాట. అప్పుడు మనం దీన్ని బాగా వేడైన ఆయిల్లో చిన్న చిన్న చల్ల పునుకుల కింద ఇలా డ్రాప్ చేసేసుకోవాలి. సో ఇవి బాగా ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. నెమ్మదిగా టర్న్ చేసుకోవాలన్నమాట. మరి ఫ్లేమ్ హైలో ఉండకూడదండి, కొంచెం మీడియంలో ఉంటే. చూసారా మనకి ఎంత బాగా వచ్చాయో పునుకులు. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. Thank you so much for watching my videos.